మెదక్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వనదుర్గా మాతను దర్శించుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశ స్థాయిలో గుర్తింపుందన్నారు. మెదక్ చర్చితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. తొలుత ఏడుపాయలలో వనదుర్గమాతను దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో 750 కోట్ల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు సీఎం. అనంతరం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు సీఎం. ఈ దినమున ప్రపంచమంతా కూడా ఆనందిస్తూ పండుగ జరుపుకుంటున్న ఈ మహా పండుగలో ప్రభువా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని, వచ్చే ఏడాది సీఎం హోదాలో వస్తానని భక్తులకు చెప్పానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అలాంటి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవాలయాన్ని భవిష్యత్తులో ఇంకా అద్భుతంగా నిర్వహించడానికి నిధులను విడుదల చేయడం జరిగింది. ఈ చర్చికి నాకు గొప్ప సంబంధము, అనుబంధం ఉన్నది. నేను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి పర్యటన చేసి ఇక్కడ దర్శించుకొని ఆనాడు నేను స్పష్టంగా చెప్పెళ్ళిన భక్తులకు మళ్ళీ వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను, భక్తులందరూ ఆశీర్వదించండి, పేదల ప్రభుత్వాన్ని తెచ్చుకోండి. ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన మాది పేదల ప్రభుత్వమని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇంద్రమ్మ ఇళ్లలో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షల రూపాయలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని సీఎం వివరించారు.